నమస్తే, మీరు చూస్తుంది భూమిపుత్ర. నేను క్రాంతి. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా నల్గొండ మండలం గుండ్లపల్లి గ్రామంలో ఒక నర్సరీలో ఉన్నాం. ఈ నర్సరీని నిర్వహిస్తున్న రైతు శేఖర్ రెడ్డి గారు ముందు దాదాపు ఒక 12 ఎకరాలలో కూరగాయల సాగు చేసిన తర్వాత ఆ కూరగాయల సాగుని కొనసాగిస్తూనే 3 ఎకరాల విస్తీర్ణంలో ఒక నర్సరీని మెయింటైన్ చేస్తున్నారు దాదాపు దశాబ్ద కాలంగా. సో నర్సరీని నిర్వహించడంలో ఉండే సాధక బాధకాలు కానీ, లేదంటే కూరగాయల సాగులో వచ్చే ఇబ్బందులు కానీ, ఆ రెండింటి మధ్య ఉన్న తేడా, నిజంగానే ఎవరైనా ఔత్సాహికులు ఒక నర్సరీని పెట్టుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పెట్టుబడి ఎంత అవుతుంది, ఈ విషయాలన్నీ ఈ నర్సరీ నిర్వహిస్తున్న శేఖర్ రెడ్డి గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. దీనికి ఏం పేరు లేదు, ఈ నర్సరీ పేరే శేఖర్ రెడ్డి నర్సరీ. సో దాదాపు 10 ఏళ్ల కాలం నుంచి నడుస్తున్న ఈ నర్సరీకి జిల్లాలో రైతుల నుంచి, ముఖ్యంగా కూరగాయల రైతుల నుంచి మంచి ఆదరణ ఉంది. సో దీంట్లో సుదీర్ఘ అనుభవం ఉన్న శేఖర్ రెడ్డి గారిని నర్సరీ నిర్వహణకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. మీరు కూరగాయల సాగు చేశారు, కూరగాయల సాగుని బ్రేక్ చేసి కొంత కూరగాయల సాగు చేస్తూ మళ్ళీ నర్సరీకి వచ్చారు. అవును. అంటే ముందు మీరు అట్లా షిఫ్ట్ కావడానికి ఏమైనా రీజన్ ఉందా? అంటే కూరగాయల సాగులో బాగా నష్టాలు వచ్చి ఇటు నర్సరీ వైపు వచ్చిరా? నష్టం లేదన్న, కూరగాయలు కూడా నష్టం లేదు. కానీ ఓకే, ఇప్పుడు మనకు అంటే నేను నర్సరీ పెట్టే టైంలో నర్సరీ లేవు మన దగ్గర. ఓకే, మనం ఎక్కడ హైదరాబాద్ నుంచి లేదా బయట నుంచి తీసుకొచ్చేది. ఆ తీసుకురావడం వల్ల ఏంటంటే మనకు కొద్దిగా నారు ఒక రోజు ముందు పంపిస్తే తర్వాత రోజు నాటుకునేది. అంటే నారు డ్యామేజ్ కావడము, తర్వాత ట్రాన్స్పోర్ట్ ఎక్కువ కావడము, మనం కొన్ని ఇబ్బందులు అయ్యేది అన్నట్టు. సరే తర్వాత ఏంటంటే ప్రతిసారి తేవడం ఎందుకు, మనమే పెట్టుకుంటే సరే మన పక్క రైతులకు కూడా నలుగురికి సాయం చేసినట్టు ఉంటుంది, మనకు కూడా కొద్దిగా బెనిఫిట్ బాగుంటుంది అని చెప్పేసి ఈ ఫీల్డ్కి వచ్చిన అన్నట్టు. సో ఇప్పుడు మన దగ్గర ఏమేమి ఉన్నాయన్నా, మన నర్సరీలో మీరు చెప్పి ఇందాక 3 ఎకరాల దాకా దాదాపు ఉన్నది, ఏమేమి ఉన్నది మన దగ్గర? ప్రజెంట్గానైతే టమాటా, మిర్చి, వంకాయ, క్యాబేజ్, క్యాలిఫ్లవరు, బంతి ఉందన్న. మిగతా టైం ఇంకా వేరే కూడా ఉంటాయి కదా మన దగ్గర. నల్గొండ ప్రాంతంలో ఇవే పోతాయి ఎక్కువైతే టమాటా ఫస్ట్, తర్వాత మిర్చి, వంకాయ. ఈ క్యాబేజ్ క్యాలిఫ్లవర్ కూడా మన నల్గొండ ప్రాంతంలో తక్కువ ఎవరో ఒకరు వేస్తుంటారు. అంటే మీకు మార్కెట్ ఎక్కడి నుంచి ఉంది? రైతులు మొత్తం ఏ ప్రాంతాలు? దాదాపు జిల్లా నుంచి వస్తారు, నల్గొండ జిల్లా మొత్తం వస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి వస్తారు. ఎక్కువనైతే ఈ ఒక 4-5 మండలాలు, గుర్రంపూడు, పెద్దఊర, పియ్యపల్లి, మళ్ళీ మాడుగులపల్లి, తిప్పర్తి, మిర్యాలగూడ, ఈ ఏరియా నుంచి ఎక్కువ. మాక్సిమం నల్గొండ జిల్లాలో కొత్త నల్గొండ జిల్లా కవర్ అవుతుంది, మొత్తం కవర్ అవుతుంది. సో మీకు కూరగాయలు సాగు చేసిరు, ఇప్పుడు నర్సరీ నిర్వహిస్తున్నారు, రెండింటి మధ్య వ్యత్యాసం ఏముంది? మీకు ఏది రిస్క్ అనిపించింది? దేంట్లో ఎక్కువ లాభాలు ఉన్నాయి? లాభాలు అంటే కూరగాయలనే బాగుంటుంది. కూరగాయలు ఏంటంటే మార్కెట్ రేట్ ఉన్నప్పుడేమో కూరగాయలు బాగుంటుంది, రేట్ లేదనుకోండి ఓసారి లాస్ కూడా వస్తుంది. దీనిలో ఏంటంటే నర్సరీలో లాస్ అనేది చాలా తక్కువ. సరే వస్తుంది ఓసారి, అంటే మనం నారు పోసిన నారులన్నీ అమ్ముడు పోనప్పుడు మిగిలింది అనుకుంటే తీసి బయటపడాల్సి వస్తుంది. అలాంటి టైంలో కొంత లాస్ వస్తుంది. కానీ కూరగాయలు అంత అయితే లాస్ రాదు, కొద్దిగా దానికంటే. కాకపోతే కూరగాయల మీద ఒకేసారి కలిసి వస్తే లక్షలు రావచ్చు, దీని మీద అంత లక్షలు రావులే. కానీ కాకపోతే లాస్ అనేది ఉండదు, ఖర్చులు వెళ్తుంటాయి. సో మీరు కూరగాయలు చేసినప్పుడు ఏమేమి వేసారు? కూరగాయలు టమాటా, వంకాయ, బీర, కాకర, సోర, క్యాబేజీ, కాలీఫ్లవరు, ఇవన్నీ కూడా వేసినాను. సో ఇప్పుడు మనం ఉన్న ఈ నర్సరీ పెండల్స్ అంతా ఇవన్నీ ఫస్ట్ నేను పెండల్స్ మీద కూరగాయలు పండించేది. కాకర, బీర పండించేది. 3 ఎకరాల పెండల్స్ ఉంది. 3 ఎకరాల్లో మొత్తం తీగ జాతి కూరగాయలు వేసేది. తర్వాత టమాటా కూడా వేసేది. బయట స్టేకింగ్ కాకుండా దీని కిందనే వేసేది, పందిరి కింద వేసేది. తీగ ఎక్కించేవాళ్ళన్నట్టు, పైకి దారాలు కట్టి ఎక్కించేది. తర్వాత సరే నారు తేవడం కొద్దిగా ఇబ్బంది అయ్యేది, బయట నుంచి తేవడం అనేది. ఇప్పుడు నారు తెచ్చిందంటే కొంత డ్యామేజ్ అయ్యేది, దూరం నుంచి తెచ్చినప్పుడు ట్రాన్స్పోర్ట్లో తెచ్చి అడ్జస్ట్ చేసి కూడా అట్లా ఇబ్బంది అవుతుండేది. ఇది అందరూ మనమే పెడితే బాగుంటుంది, మనకు ఉపయోగపడుతుంది. మళ్ళీ పక్క రైతులు కూడా ఇవ్వచ్చు, వాళ్ళకు కూడా అందుబాటులో ఉంటుంది కదా. ఎక్కడో బయట నేను పెట్టినప్పుడు ఇప్పుడంటే చాలా అయినాయి అనుకోండి నల్గొండలో, కానీ అప్పుడు తక్కువ ఉండే. అట్లా ఆలోచనతో వేసిన. ఈ ఎకరం వేసిన తర్వాత ఏంటంటే కొద్దిగా రైతులు ఎక్కువ వస్తున్నారు, అంటే సరిపోవట్లేదు ఎకరం అని చెప్పేసి మళ్ళీ పెంచిన అన్నట్టు 2 ఎకరాలు, మొత్తం 3 ఎకరాలు చేసారు మొత్తం. సో అంటే ప్రధానంగా మనది టమాటా, మిర్చి, మిగతాయి కూడా ప్రధానంగా అయితే జూన్, జూలై, ఆగస్టు దాకా మిర్చి బాగుంటుంది అన్న. అంటే ఎండుమిర్చి ఉంటుంది కదా, ఎండుమిర్చి టైంలో పూర్తిగా 3 ఎకరాలు ఎండుమిర్చి ఉంటుంది, వేరేది ఉండదు. అంటే టమాటా కొద్ది మొత్తం ఉంటుంది, ఈ వంకాయ ఇవన్నీ చాలా తక్కువ ఉండదు. తర్వాత ఆగస్టు తర్వాత టమాటా ఎక్కువ వస్తుంది. ఇప్పుడు నవంబర్, డిసెంబర్, జనవరి మధ్యలో టమాటా ఎక్కువ వేస్తారు.
ఎక్కువ టమాటా పోతుంది. ఇంకా పచ్చిమిర్చి వంకాయ తక్కువ. అంటే పూల మొక్కలు ఏం చేయట్లేరా? పూలు బంతి ఉంటుంది, బంతి రెగ్యులర్ ఉంటుంది. చామంతి మన దగ్గర ఎవరు వేయరు, చామంతి అంటే బంతి పూర్తిగా తోటలు సాగు చేసే వాళ్ళు తీసుకుపోతారు, లేకపోతే మిర్చి మధ్యలో వేయడం కోసమే పోతుందా మన కాడ? తోటలు చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు తిప్పర్తి మండలంలో, ఇటు పెద్దవరం మండలంలో కొన్ని ఊర్లు ఉన్నాయి, వాళ్ళు రెగ్యులర్గా బంతి సాగు చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు రెగ్యులర్ తీసుకుపోతారు. మళ్ళీ కొద్ది గొప్ప ఏంటంటే మిరప తోటలు వేసిన వాళ్ళు ప్రతి రైతు కూడా బార్డర్లో వేసుకుంటారు, అట్లా తీసుకోవడానికి కూడా బాగానే పోతుంది. ఓకే. సో ఇప్పుడు మన నర్సరీ నుంచి ఏది ఎక్కువ మూమెంట్ ఎక్కువ ఉందన్న, ఏ వెరైటీ ఎక్కువ ఉంది? ఇప్పుడు టమాటా బాగా పోతుంది అన్నారు కదా, టమాటాలో ఏది ఎక్కువ పోతుంది? టమాటా సాహో అన్న, ఎక్కువ శాతం సాహో పోతుంది. తర్వాత సాహో తర్వాత సాయితు, ఈ రెండే ఎక్కువ పోతాయి, మిగతా ఏం పోవు. కానీ మన దగ్గర ఎన్ని వెరైటీల నారు దొరుకుతుంది? ఎక్కువనైతే 2 వెరైటీలు ఉంటాయి. ఒక 70-80% సాహోనే ఉంటుంది, ఒక 20% సాహితీ పోస్తాము. సరే కొంతమంది ఏంటంటే స్టేకింగ్ చేసే వాళ్ళు ఎక్కువ సాహోకు మొగ్గు చూపుతారు. స్టేకింగ్ అయితే కంపల్సరీ. సాహితీ ఏమో కొంతమంది నేల మీద వేసుకుంటే వాళ్ళు కూడా సాహితీ కూడా బాగానే ఉందని చెప్పి. తేడా ఏంటంటే సాహితీ కొద్దిగా కాయ మెత్త ఉంటుంది, లోకల్ మార్కెట్ వాళ్ళు సాహితీ వేస్తారు. ఇంకా బయట ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే మాత్రం సాహో తీసుకోవాల్సి అంతే. సో సాహో కూడా అది పండిన తర్వాత చాలా అట్రాక్టివ్గా ఉంటుంది, ఉంటుంది. కీపింగ్ క్వాలిటీ ఎక్కువ ఉంటుంది, ఒక వారం 10 రోజులు కూడా నిల్వ ఉంటుంది. చైన్ మీద ఉంటుంది, మనం తెంపిన ఇంట్లో పెట్టుకున్నా కూడా 10 రోజుల దాకా నిల్వ ఉంచుకోవచ్చు అన్న. ఇప్పుడు ఎవరైనా ఒకరు ఇట్లాంటి నర్సరీ స్టార్ట్ చేద్దాం అనుకుంటే 1 ఎకర్లో అయితే మనకు ఎంత ఎక్స్పెండిచర్ వస్తుందని, ఇట్లా పెండల్స్ వేసుకొని, ఇట్లా బెడ్స్ క్రియేట్ చేసుకొని, ఇట్లా డ్రిప్ వేసుకొని, ఇదంతా సెటప్ కావడానికి ఎంత ఖర్చు వస్తుంది? ఒక 14-15 లక్షలు వస్తుంది. 15 లక్షలు వస్తుంది. ఏంది ఓన్లీ పెండల్స్ మొత్తం టోటల్ స్ట్రక్చర్ మొత్తం వస్తుంది, సెట్ వస్తుంది. ఓకే. అది కాకుండా ఇంకేముంటుంది మరి ఖర్చు? 14-15 లక్షలు దానికి అయితే అదే ఉంటుంది అన్న. మనం రెగ్యులర్ ఇప్పుడు మళ్ళీ కోకోపీట్ ఎక్స్ట్రా తెచ్చుకోవాలి, అది అయిపోతా ఉంటే మళ్ళీ తెప్పించుకోవాలి, మిగతాది మొత్తం అట్లే ఉంటుంది. సో ఇప్పుడు మనకు కోకోపీట్ ఎక్కడి నుంచి వస్తుంది? నేనైతే కర్ణాటక తెప్పిస్తాను, అంటే లోకల్ కూడా ఉంటుంది కానీ కొద్ది క్వాలిటీ కావాలని చెప్పేసి నేను కర్ణాటక. లోకల్ దానికి డిఫరెన్స్? లోకల్దేమో డీకంపోజ్ చేసి డైరెక్ట్ ఇస్తాను, అక్కడైతే స్టీమ్ చేస్తారు. ఓకే. అంటే ఫంగస్ బ్యాక్టీరియా ఏమన్నా ఉన్నా కూడా దాంట్లో మొత్తం స్టీమ్ చేసినప్పుడు మొత్తం పోతుంది. కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. కాస్ట్ ఎక్కువ అని చెప్పేసి నేను అక్కడి నుంచే తెప్పిస్తాను. ట్రాన్స్పోర్ట్ దూరం కాబట్టి ట్రాన్స్పోర్ట్ ఎక్కువ పడుతుంది, అక్కడ కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎక్కువైనా పర్లేదు అని చెప్పి మనకు క్వాలిటీ ఉండాలి మొక్క అన్న ఉద్దేశంతో తెప్పిస్తాం. అవే తెప్పిస్తాను, ఎక్కువ రేట్ అయినా కూడా బయట నుంచి తెప్పిస్తాను. కర్ణాటక నుంచి వచ్చే ఏ బ్రాండ్ తెప్పిస్తారా? నేను వర్ష తెప్పిస్తున్నాను. అంటే అది ఫేమస్ ఇండియాలో? ఫేమస్ అది కర్ణాటక అయితే వర్ష తర్వాత ఫస్ట్ నెంబర్ 1 స్థాయిలో అదే ఉంది ఇప్పుడు. ఓకే. సో ఎవరైనా పెట్టుకోవాలంటే ముందు ఈ సెటప్ తయారు చేసుకోవడానికి 15 లక్షలు పడుతుంది. అవును. సో మళ్ళీ మామూలుగా విత్తనాలు, కోకోపీట్ అవి వేరే సపరేట్, అవి ఆర్డర్ని బట్టి మనం విత్తనాలు తెస్తుంటాము. సో ఇప్పుడు మామూలుగా రైతులు కానీ ఇట్లా నర్సరీలు నిర్వహించేటోళ్ళు కానీ ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య లేబర్. అంటే మీకు ఎట్లా ఉంది లేబర్ పరిస్థితి, ఎట్లా ఉంది? లేబర్ అనేది అంతటి ఉందన్న, మాకు కూడా ఉంది. సరే ఏంటంటే నర్సరీలో కొద్దిగా మాకు ఒక 5గురు అయితే రెగ్యులర్గా వస్తారు, పర్మనెంట్గా వస్తారు. వర్క్ కూడా తక్కువ కదండి దీంట్లో. నర్సరీలో హార్డ్ వర్క్ ఉండదు, విత్తనాలు పెట్టడం, వాటర్ కొట్టడం, నారు పీకేయడం, అలకటి పని కాబట్టి వస్తారు. లేబర్ ప్రాబ్లం అయితే ఉంది. ఒకసారి మేము కూడా విత్తనాలు పెట్టే టైంలో June, Julyలో మాకు ఎండుమిర్చి సీజన్లో బాగా ఆర్డర్స్ వస్తాయి, ఒకేసారి అందిలేకపోతాం అన్నట్టు. ఈ 5గురితోటి కాదు, ఇంకో 10 మంది కావాలి, ఆ 10 మంది దొరకరు. ఈ 5గురితోటి కావాలంటే 10 రోజులు చేసేది 1 నెల రోజులు అవుతుంది. అప్పుడు రైతులతో కొద్దిగా ఇబ్బంది అవుతుంటుంది, వాళ్ళు తొందరగా పెట్టమని చెప్పేసి. సో మొత్తం సీడ్ మీరే పోసి నారు అమ్ముతారా? ఎవరైనా రైతులు కూడా సీడ్ తెచ్చుకొని ఇక్కడ పెంచుకునే అవకాశం ఉంటుందా? రైతులు ఇస్తారు, రైతులు చాలా మంది కూడా ఎందుకంటే ఎక్కువ ఎండుమిర్చి ఇస్తారు, అట్లా విత్తనాలు ఇచ్చి మన దగ్గర పోయిస్తారు. ఎండుమిర్చి ఎందుకంటే ఒక్కొక్క రైతు ఒక్కొక్క బ్రాండ్ వాడుతుంటారు, అన్ని రకాలు మనం దొరకవు. మనకేంది రన్నింగ్ ఏది బాగుంది, మార్కెట్లో ఏది ఎక్కువ సేల్ అవుతుందో అదే పోస్తాం, కానీ ప్రతి అడిగింది ఇయ్యలేమని చెప్పేసి రైతులే చెప్తాం. ఇంకోటి ఏంటంటే రైతులు కూడా నమ్మకం ఏంటంటే అది కరెక్ట్ ఇస్తుందా లేదా, మనం అడిగిన సీడ్ ఉందా, అందుకని ఏంటంటే వాళ్ళే విత్తనం తెచ్చుకోరనుకోండి మనం కలిపి పెంచిస్తాం, అంత పెంచిస్తాం. విత్తనం ఒకటే ఇస్తారు వాళ్ళు, మనం పెంచిస్తాం. సో దానికి మనం చార్జ్ చేస్తాం. సో మిర్చిలో ఎక్కువ జరుగుతుంది అట్లా, మిర్చి ఎక్కువ. టమాటా ఇవన్నీ అంటే ఎవరో ఒకరు కానీ చాలా మంది అయితే మన దగ్గర పోషణే తీసుకెళ్తుంటారు. ఎండుమిర్చి మాత్రం చాలా వరకు రైతులు వేస్తుంటారు విత్తనాలు. అంటే ఇప్పుడు మనం ఎండుమిర్చి టైంలో మొత్తం 3 షెడ్లు కూడా 3 ఎకరాలు నిండా నింపేస్తాను. సో మనది వేరే వాళ్ళది. మనం ఎక్కువ ఏం నారు సప్లై చేస్తామన్నా? మనమైతే టమాటా ఎక్కువ ఉంటుంది అన్న సొంతంగా,
టమాటా, వంకాయ, ఇవి క్యాబేజీ అనేది లాంటివి. మిర్చిలో ఏ వెరైటీని ఎక్కువ మన దగ్గర సేల్ ఉంది అనుకుంటా? మన దగ్గర అయితే తేజ ఎక్కువ పోతుంది. తేజ. సో టమాటా అయితే సాగు పోతుంది, మిర్చి అయితే అంటే మిర్చిలో తేజ అంటే తేజ వెరైటీలు మళ్ళీ చాలా కంపెనీలు ఉంటాయి. చాలా కంపెనీలు. ఇంకా అది ఒక్కొక్కరు ఒక్కొక్క బ్రాండ్ వాడుతుంటారు, కంపెనీలు మారుతుంటాయి. రకాలు అయితే తేజ రకాలు ఎక్కువ. అంటే పచ్చిమిర్చి ఇది కూడా ఉంటుందా? పచ్చిమిర్చి ఉంటుందండి, పచ్చిమిర్చి కూడా ఉంటుంది. అది మేము సొంతంగా పోషిస్తాం. అది ఎవరు పెద్ద విత్తనాలు ఏమయ్యారు ఇస్తారు కానీ తక్కువ శాతం. ఓకే ఓకే. సో ఇప్పుడు దీనికి అనుబంధం మనకు అక్కడ కనిపిస్తుంది, టమాటా స్టేకింగ్ అనిపిస్తుంది. అవును. సో ఎట్లా వచ్చిందని ఈసారి మీకు అది టమాటా? పర్వాలేదన్న, అంటే స్టార్టింగ్లో కొద్దిగా రేట్ వచ్చింది, తర్వాత రేట్ ఇప్పుడు పూర్తి డౌన్ అయింది కదా. 100-150 రూపాయలు బాక్స్ పోతుండే. అంటే ముందు ఒక 1000 రూపాయల బాక్స్ వచ్చింది కాబట్టి కొద్దిగా అటు ఇటు పెట్టుబడి వెళ్ళింది. సో సెట్ అయింది. లేకపోతే ఇదే రేట్ ఉంటే చాలా లాస్ అవు. సో మీరు అది గమనించే ఇక లాభం లేదు, తోటలతోటనే నర్సరీ వైపు వచ్చినట్టుంది. అట్లా అది కూడా బాగుంటుంది అన్న. టమాటా కూడా స్టేకింగ్ చేస్తే చాలా ఉంటుంది. ఇప్పుడు ఒక 500 ఉందనుకోండి, 500 ఉంటే మంచి ప్రాఫిట్ ఉంటుంది. సార్ మరీ 150, 100, 150 అంటే బాక్స్ రేట్, ట్రాన్స్పోర్ట్, అక్కడ కమిషన్, తర్వాత మనం కోత కూలి, ఇవి ఆడికాడికి అవుతాయి. మనకు రూపాయి కూడా మిగలేదు 100-150 అంటే. మినిమం ఒక 300-400 అని ఉంటే సరే కొద్దిగా ఖర్చులు వర్కౌట్ అవుతుంది. అనుకోకుండా ఒక 1000 రూపాయలు ఉందనుకుంటే మంచి ప్రాఫిట్ ఉంటుంది. మార్కెట్ రేటుని బట్టి ఉంటుంది కూరగాయలు, కానీ అది ఓసారి బాగా వస్తే ఓసారి మొత్తం లాస్ అవుతుంది. మనకి నర్సరీ బిజినెస్ 12 నెలల్లో ఎన్ని నెలలు ఉంటుంది మీకు చేతిలో పని? మాకు 10 నెలలు ఉంటుందండి. 10 నెలలు ఉంటుంది. సో ఒక సమ్మర్ ఒక 2-3 నెలలు తప్ప మార్చి దాకా ఉంటుంది. ఫిబ్రవరి దాకా బాగుంటుంది. మార్చిలో మామూలుగా ఉంటుంది. ఏప్రిల్, మే నెల 2 క్లోజ్ చేస్తాము, అన్ని కాల్ చేస్తాము. మళ్ళీ జూన్లో మళ్ళీ స్టార్ట్ చేస్తాం. కొత్తగా నర్సరీ పెడదాం అనుకుంటున్న వాళ్ళకి ఏం సలహా ఇస్తారు? మీ 10 ఏళ్ళ అనుభవం. పెట్టవచ్చు అన్న, పెట్టవచ్చు. మెయిన్ ఏంటంటే మెయిన్ మార్కెట్ ఉండాలన్న. మార్కెట్ తీసుకునేది ఉండాలి ఎవరైనా కూడా. ఇప్పుడు మనం ఇప్పుడు సీడ్ కాడైనా ఏదైనా నాణ్యమైన సీడు, నాణ్యమైన మొక్కలు ఇస్తే నమ్మకంగా వస్తుంది. ఇప్పుడు నాది లోపలికి ఉంటుంది, హైవేకి ఉండదు. ఇంత లోపలికున్నా కూడా ఆ నమ్మకం మీద వస్తారు అన్నట్టు. చాలామంది ఏంటంటే హైవే మీద నర్సరీలు ఉన్నా కూడా వదిలిపెట్టి లోపల రావడానికి ఏంటంటే మనం క్వాలిటీ ఇస్తాము, క్వాలిటీ మొక్క ఉంటుంది, ఏదైనా క్వాలిటీ మెయింటైన్ చేస్తాం. కోకోపీట్ అయినా ఏదైనా క్వాలిటీ మెయింటైన్ చేస్తాము, మంచి ఇస్తాను ఉద్దేశం ఉంటే వస్తారు అన్నట్టు. అది కూడా మనం నిలబెట్టుకోవాలి. మనం ఏదో వచ్చారని చెప్పి ఒకటి ఇస్తాను చెప్పి ఇంకోటి ఇచ్చి అట్లా చేసినామంటే 4 రోజులు నడుస్తుంది, తర్వాత పేరు పోయిందంటే మొత్తం పోతుంది. 2వ సంవత్సరం నుంచి క్లోజ్ ఇక అంతే ఇక. సో అంటే ఒక ఎకరంలో స్టార్ట్ చేయొచ్చన్నా కొంచెం పెద్దగానే పెడితే లాభం ఉంటుందా ఇందులో? ఎకరం తోటే బెస్ట్. ఎందుకంటే ఒకేసారి 2-3 ఎకరాలు అంటే చేయలేము. ఇప్పుడు కొత్తగా పెట్టిన వాళ్ళు ఏంటంటే పరిచయాలు ఉండాలి, రైతులు పరిచయం ఉండాలి. డైరెక్ట్ మనం పెట్టగానే ఎవరు రారు. ఆ రైతుకు నమ్మకం కుదరాలి ఫస్ట్. ఇప్పుడు మంచిగా ఇస్తాడు, బాగుంది క్వాలిటీ అని చెప్పేసి నమ్మకం కుదిరిన తర్వాత ఎక్కడి నుంచి అయినా వస్తారు. ఇప్పుడు దాదాపు ప్రచారం మొత్తం రైతుల ద్వారా అవుతుంది. ఒక రైతు బాగుంది అంటే ఆ రైతు ద్వారా ఇంకా 10 మంది వస్తారు. మనం అయితే చెప్పినా డైరెక్ట్ రారు. అది ఓకేనా? థ్యాంక్ యూ. ఓకేనా.